నేను సభకు అంజలి ఘటింతు. సభకు నమస్కారం. స్వాగతం పలుకుతున్నది స్పందన ప్రధాన కార్యదర్శి వి చంద్రశేఖర్ శాస్త్రి చెమ్ము. సాహితీ మిత్రులందరికీ మరొకసారి స్వాగతం, శుభ స్వాగతం. నిజాయితీని రెండు వైపులా ముద్రించుకున్న నిక్కమైన నాణ్యమతడు కవయిత్రుల కవితాంతరంగం, పూల మీద వారిన తేనెటీగ లాంటి విమర్శనా గ్రంథాలు, అతడే కవితా సంపుటితో సుప్రసిద్ధులైన కవి, విమర్శకులు, మాకు అత్యంత ఆత్మీయులు తూంచెల్ల రాజారాం గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒక లెక్చరర్ వాళ్ళ కాలేజీలో ముఖ్యంగా యువత చదవాల్సిన కొన్ని పుస్తకాలను పేర్చి పెట్టారు. ఆయన లేనప్పుడైనా విద్యార్థులు ఆ పుస్తకాలు ఎత్తుకుపోతారేమో అనుకుంటే ఒక్కరు కూడా ఆ పుస్తకాలను ఎత్తుకుపోలేదు. పుస్తకాలను చదవడమే కాదు, పుస్తకాలను చదవకుండా విమర్శ చేసే కాలం కూడా జరుగుతున్న ఈ సమయంలో మన సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న శ్రీ భూమన్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ఆ పుస్తకాలను టేబుల్ మీద ఉంచిన లెక్చరర్ వీరే. ఈ విషయాన్ని చాలా మంది చెప్పేవాళ్ళు, పుస్తక పఠనం గురించి చెప్పే సందర్భాల్లో ఉదహరించేవారు. మరి ఈరోజు ఈ పుస్తకం ఆవిష్కరించిన సందర్భం జరుగుతున్న ఈ సమయంలో ఆ పుస్తకాన్ని ప్రచురణ చేసి మనం ముందుకు తీసుకొని వచ్చిన అజు పబ్లికేషన్ శ్రీమతి శ్వేత గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ కథా రచయిత, అనుకోని అతిథి దగ్గుబాటి పద్మాకర్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నుడి నాడు అస్తిత్వ
అనే విమర్శ గ్రంథాలతో లబ్ధప్రతిష్ఠుడై 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సమీక్షకుడిగా చలామణి అవుతున్న వర్తమాన విమర్శకుడు డాక్టర్ అంకె శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే సభకు గోరెటి వెంకన్న గారు, అంబటి సురేంద్రరాజు గారు, వర్దల్లి వెంకటేశ్వర్లు గారు, ఆస్కాని మారుతి సాగర్ వీళ్ళందరూ కూడా మార్గ మధ్యంలో ఉన్నారు. వాళ్ళు మనతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. చారిత్రక కావ్యాలు, చారిత్రకంగా కళారూపాలు రావడం దాదాపు 1834లో దుర్భాగ రాజశేఖర శతావధాని రాణా ప్రతాప్ సింహ చరిత్ర కావ్యం వెలువడిన నాటి కాలం నుంచి వస్తూనే ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. పుక్కిటి పురాణాలుగా వచ్చిన వాటిని చరిత్రతో అనుసంధానం చేస్తూ ఇవి పురాణాలు కాదు చరిత్ర అని నిరూపిస్తూ వచ్చిన పురాణమైన గ్రంథమాల కూడా వెలువడింది ఈ తెలుగు నేలలో. అదే క్రమంలో హంపి, పెనుగొండ ఇటువంటి వాటి రాజస్థాన్ తెలియజేస్తూ హంపి కావ్యము, పుట్టపర్తి నారాయణాచార్య పెనుగొండ లక్ష్మి ఇటువంటి కావ్యాలు కూడా వెలువడినాయి. ఇక నవలల్లో కూడా హంపి ఇతివృత్తంగా మనకు భైరప్ప నుంచి చిల్లర భవానీదేవి దాకా, ఇంకా ముందుకు వస్తే మారుతి పౌరోహితం దాకా హంపి ఒక కథా వస్తువుగా ఎన్నో నవలలు వచ్చినాయి. ఈరోజు ఇక్కడ మనం హంపి నేపథ్యంలోంచి మరొకసారి మన తెలుగువారి చరిత్రను వాటిని ఇంకోసారి చర్వణం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ కడపటి యుద్ధం నవల రచయిత స్వామి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మరి సభ జరుగుతూ ఉన్నప్పుడు ఇది సాయంత్రం వరకు జరిగే సభ. ఈ సభ ఏ విధంగా జరుగుతూ ఉంటుందో, ఎటువంటి మలుపులు తిరుగుతూ ఉంటుందో మనం ఊహించలేము. కాబట్టి ఈ కథారచన అరుదైన ఈ విలక్షణ నవల రచయితను మళ్ళీ సన్మానించుకునే అవకాశం స్పందన అనంత గౌరవ వేదికకు వస్తుందో రాదో కనుక ముందుగా ఆ నవలా రచయితను సాధారణంగా మా స్పందన అనంత గౌరవ వేదిక పక్షాన ఆయన్ను గౌరవిస్తున్నాము. అధ్యక్షులు ఆకాశ గానం వినిపించినవాడు, సీమ శాపగ్రస్త భూమి అయిన సీమని శబ్దభూమిగా చిత్రించినవాడు, అడియరామరాయల కాలము నాటి